హాయ్ స్టూడెంట్స్, మనం బయోమాలిక్యూల్స్లో ఇప్పటివరకు కార్బోహైడ్రేట్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రోటీన్స్, న్యూక్లిక్ యాసిడ్స్, విటమిన్స్ అండ్ హార్మోన్స్, వీటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ప్రోటీన్స్ గురించి తెలుసుకునే ముందు మనం అమైనో యాసిడ్స్ గురించి తెలుసుకోవాలి. ప్రోటీన్స్ అంటే ఎలా డిఫైన్ చేస్తామంటే పాలిమర్స్ ఆఫ్ ఆల్ఫా అమైనో యాసిడ్స్ అంటాం. ఆర్ పాలీపెప్టైడ్స్ ఆర్ కాల్డ్ ప్రోటీన్స్ అంటారు. ప్రోటీయోస్ అంటే జనరల్గా గ్రీక్లో మనకి ప్రైమరీ ఇంపార్టెన్స్ అని అర్థం. సో ప్రోటీన్స్ గురించి డిస్కస్ చేసే ముందు మనం అమైనో యాసిడ్స్ గురించి తెలుసుకోవాలి. వాట్ ఆర్ అమైనో యాసిడ్స్? అమైనో యాసిడ్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ బైఫంక్షనల్ గ్రూప్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కంటైనింగ్ బోత్ అమైనో గ్రూప్ అంటే NH2 గ్రూప్ అండ్ COOH గ్రూప్ అంటే కార్బాక్సిల్ గ్రూప్ ఇన్ ద సేమ్ కాంపౌండ్. సో అలా ఉంటే కనుక వాటిని మనం అమైనో యాసిడ్స్ అంటారు. దీనికి జనరల్గా మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే COOH ఆర్ NH2. ఇది జనరల్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఆర్ ప్లేస్లో డిఫరెంట్ గ్రూప్స్ వస్తాయి. ఓకే, వాటిని వన్ బై వన్ చూద్దాం మనం. అంటే మాలిక్యూల్స్ కంటైనింగ్ ఏముండాలి? కార్బాక్సిల్ గ్రూప్ ఉండాలి, అమైనో గ్రూప్. అందుకని వీటిని బైఫంక్షనల్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అన్నాం. కాబట్టి ఈ రెండు ఉంటే కనుక వీటిని అమైనో యాసిడ్స్ అంటారు. ఈ అమైనో యాసిడ్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. అంటే బేస్డ్ ఆన్ పొజిషన్ ఆఫ్ అమైనో గ్రూప్, అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసరికి నంబర్ ఆఫ్ అమైనో గ్రూప్స్ అండ్ కార్బాక్సిల్ గ్రూప్స్ని బేస్ చేసుకుని, థర్డ్ వన్ వచ్చేసరికి అవైలబిలిటీని బట్టి కూడా మనం వీటిని 3 కేటగిరీస్గా క్లాసిఫై చేసాం. ఫస్ట్ వన్ ఏంటంటే బేస్డ్ ఆన్ పొజిషన్ ఆఫ్ అమైనో గ్రూప్ అంటే NH2 గ్రూప్. ఈ అమైనో గ్రూప్ యొక్క పొజిషన్ని బట్టి మనం వీటిని ఆల్ఫా అమైనో యాసిడ్ అని, ఆల్ఫా అమైనో యాసిడ్స్, అదేవిధంగా బీటా అమైనో యాసిడ్స్, బీటా తర్వాత గామా, అదేవిధంగా డెల్టా, ఈ విధంగా వస్తాయి. ఆల్ఫా అమైనో యాసిడ్స్, బీటా, గామా అండ్ డెల్టా. ఈ విధంగా పొజిషన్ని బట్టి మనం వీటిని క్లాసిఫై చేయడం జరిగింది. వీటికి వన్ బై వన్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్ఫా అమైనో యాసిడ్ అని ఎప్పుడు అంటాం, బీటా అని ఎప్పుడు అంటాం, గామా, డెల్టా, ఇవన్నీ కూడా. ఫస్ట్ వన్ ఆల్ఫా అమైనో యాసిడ్కి ఎగ్జాంపుల్ చూద్దాం. CH2COOH NH2. దీంట్లో మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఏది? ఎమినోనా కార్బాక్సిల్ అంటే కార్బాక్సిల్ గ్రూప్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్. దీని అడ్జసెంట్ కార్బన్ ఏమవుతుంది? ఆల్ఫా. సో ఆల్ఫా పొజిషన్లో NH2 ఉన్నది కాబట్టి దీన్ని ఆల్ఫా అమైనో యాసిడ్. దీన్ని నేమ్ ఏంటంటే గ్లైసిన్ అంటారు. గ్లైసిన్. జనరల్గా ఈ అమైనో యాసిడ్స్ని ఫస్ట్ 3 లెటర్స్తో కూడా ఇండికేట్ చేస్తారు. GLY అని, లేదంటే స్టార్టింగ్ లెటర్ G అలా కూడా రాయొచ్చు. అయితే ఇవి కామన్ నేమ్స్. ఇవి దేని ద్వారా వస్తాయంటే బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్ ఆర్ సోర్స్ని బేస్ చేసుకుని ఈ నేమ్స్ని రాస్తాం మనం. అంటే జనరల్గా గ్రీక్లో మనకి గ్లైకోస్ అంటే స్వీట్. సో అందుకనే దీనికి ఏమని నేమ్ ఇచ్చారంటే గ్లైసిన్. మామూలుగా IUPAC నేమ్ అయితే ఏంటంటే ఇది ఫంక్షనల్ గ్రూప్ మెయిన్ కదా, 1, 2 అమైనో ఎథనోయిక్ యాసిడ్ అంటాం. మనకి IUPAC నేమ్స్ అవసరం లేదు. జనరల్గా దీన్ని ఆల్ఫా అమైనో ఎథనోయిక్ యాసిడ్ అనొచ్చు. ఆల్ఫా అమైనో ఎథనోయిక్ యాసిడ్. ఆల్ఫా అమైనో, ఆల్ఫా ప్లేస్లో అమైనో గ్రూప్ ఉన్నది, 2 కార్బన్స్ ఉన్నాయి, OI. ఇది కామన్ నేమ్. ఆల్ఫా అమైనో అన్న ఆల్ఫా అని రాసామంటే కామన్ అని అర్థం వస్తుంది. సో మీరు ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. గ్లైసిన్ ఇది సింప్లెస్ట్ అమైనో యాసిడ్ అని చెప్పచ్చు. మనకి స్టార్టింగే ఇది. దీని గురించి దీని ప్రాపర్టీస్ చెప్పి మామూలుగా ప్రాపర్టీస్ మాట్లాడేటప్పుడు ఇది ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ అని కూడా చెప్తాం మనం. ఎందుకంటే దీంట్లో మనకి హెచిరాల్ కార్బన్, ఇది అంటే కార్బన్ సిమిలర్ గ్రూప్స్ తోటి అటాచ్ అయ్యింది. ఇక్కడ చూడండి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఓకే, సిమిలర్ హైడ్రోజన్స్ రిపీట్ అయినాయి. కార్బన్ అటాచ్ టు 4 డిఫరెంట్ గ్రూప్స్ అయితే కనుక అప్పుడు దాన్ని ఆప్టికల్లీ యాక్టివ్ అంటారు. ఓకే, కాబట్టి ఎక్సెప్ట్ గ్లైసిన్ రిమైనింగ్ అన్నీ కూడా మనకి
ఈ ఆల్ఫా అమైనో యాసిడ్స్ అన్నీ కూడా ఆప్టికల్లీ యాక్టివ్ అని చెప్తాం. ఇది ప్రాపర్టీస్లో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బీటా అన్నారనుకోండి, CH2 COOH. నెక్స్ట్ ఇక్కడ NH2 తీసుకుంటున్నా. అంటే ఇదేంటి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి నెక్స్ట్ అడ్జసెంట్ పొజిషన్ ఏమైతే ఆల్ఫా, నెక్స్ట్ బీటా. దీన్ని బీటా ఎమైనో ప్రొపియోనిక్ యాసిడ్ అంటే ఇది బీటా ఎమైనో యాసిడ్కి ఎగ్జాంపుల్ చెప్పచ్చు. సో అదేవిధంగా ఇట్లా మినిస్టం ఎన్ని కార్బన్ అయినా తీసుకోవచ్చు మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. COOH, CH2 NH2. ఓకే, ఇది మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ కాబట్టి ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది ఏమవుతుంది గామా. కాబట్టి నెంబరింగ్ 1 2 3 4 మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఇది కదా. సో ఇక్కడ 4 ఎమైనో అనొచ్చు లేదా గామా ఎమినో బ్యూటనోయిక్ యాసిడ్ లేదా బ్యూటరిక్ యాసిడ్ కామన్ నేమ్ ఇది. సో ఈ విధంగా మనం ఈజీగా పొజిషన్ని మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఎన్ని కార్బన్స్ అయినా ఉండండి. COOH మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ అడ్జసెంట్లో ఉన్నదాన్ని ఆల్ఫా, నెక్స్ట్ బీటా అంటాం, నెక్స్ట్ గామా అంటారు, నెక్స్ట్ డెల్టా. ఈ ఎమినో గ్రూప్ ఫస్ట్ పొజిషన్లో అంటే ఇక్కడ ఉంటే ఆల్ఫా అంటాం, ఇక్కడ ఉంటే బీటా, గామా, డెల్టా. ఈ విధంగా మనం క్లాసిఫై చేయొచ్చు. అంటే ఆల్ఫా పొజిషన్ని బట్టి, పొజిషన్ ఆఫ్ ఎమైనో గ్రూప్. జనరల్గా మనకి అన్ని ఎమైనో యాసిడ్స్లో NH2 గ్రూప్ ఉంటుంది ఎక్సెప్ట్ ప్రోలిన్లో వచ్చేసరికి సెకండరీ ఎమైనో గ్రూప్ ఉంటుంది. ఇది ఒకటి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆబ్జెక్టివ్లు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. సెకండరీ ఎమైనో గ్రూప్ COOH ప్రోలిన్ అంటారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రోలిన్. చూడండి ఇక్కడ సెకండరీ ఎమైనో గ్రూప్ దీన్ని ఏమంటారు ప్రోలిన్. చూడండి నైట్రోజన్కి ఒక హైడ్రోజన్ అటాచ్ అయ్యి ఉంటే సెకండరీ కదా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఎమైన్స్ నామక్లేచర్ కూడా చెప్పాం. సో కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయటం ఎలాగా అంటే ఇక్కడ నైట్రోజన్కి 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ప్రైమరీ ఎమైన్ అంటారు. అదే ఒక హైడ్రోజన్ ఉందనుకోండి, ఈ హైడ్రోజన్ ఒకటే ఉంది కదా ఇక్కడ సెకండరీ అయ్యి, అసలు హైడ్రోజన్స్ లేవు అనుకోండి నైట్రోజన్కి, టెర్షరీ ఎమైన్స్ అంటారు. సో కాబట్టి ఇక్కడ అమైనో యాసిడ్స్లో ఏమైంది ప్రైమరీ అమైన్, ఇది వచ్చేసరికి ప్రోలిన్. వీటిని మొత్తం 20 అమైనో యాసిడ్స్ ఉంటాయి, మొత్తం ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్. అక్కడ మీకు ఇండివిజువల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ క్లాసిఫికేషన్ నంబర్ ఆఫ్ అమైనో అండ్ కార్బాక్సిల్ గ్రూప్స్ని బేస్ చేసుకుని. అయితే ఇదేంటంటే 3 టైప్స్, అంటే న్యూట్రల్ అమైనో యాసిడ్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఎసిడిక్ అమైనో యాసిడ్స్. థర్డ్ వన్ బేసిక్ అమైనో యాసిడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అమైనో అండ్ కార్బాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, అంటే ఆ అమైనో యాసిడ్స్ కంటైనింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ అమైనో అండ్ కార్బాక్సిల్ గ్రూప్స్ అయితే వాటిని మనం న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్లైసిన్ చెప్పొచ్చు, CH2 COOH NH2, దీన్ని మనం గ్లైసిన్ అంటాం. లేదు అలనైన్ తీసుకోండి, అలనైన్ వచ్చేసరికి మనకి CH2 COOH, నెక్స్ట్ NH2 అండ్ CH3, దీన్ని మనం అలనైన్ అంటారు. ఇవి న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అంటారు. అంటే ఈక్వల్, ఇక్కడ చూడండి ఒక కార్బాక్సిల్ గ్రూప్ ఉంది, అమైనో గ్రూప్ ఉంది, కార్బాక్సిల్ గ్రూప్ అండ్ 1 అమైనో గ్రూప్. సో ఇలా ఉంటే కనుక వాటిని న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బాక్సిల్ గ్రూప్స్ మోర్ ఉన్నాయి అనుకోండి, COOH గ్రూప్స్ మోర్ ఉన్నాయి వెన్ కంపేర్డ్ టు అమైనో గ్రూప్స్, అప్పుడు దాన్ని ఎసిడిక్ అమైనో యాసిడ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ aspartic యాసిడ్ COOH HNH2 CH2 COOH, aspartic acid.
ఇది ఒక అమైనో యాసిడ్. దీంట్లో చూడండి 2 అమైనో యాసిడ్ గ్రూప్స్ ఉన్నాయి, ఒక అమైనో గ్రూప్ ఉంది. సో దీనికి ఎసిడిక్ నేచర్ ఉంటుంది. అదేవిధంగా మనకి గ్లూటామిక్ యాసిడ్ అని ఉంది. గ్లూటామిక్ యాసిడ్ COOH CH2 CH2 COOH, ఇక్కడ H అండ్ NH2, దీన్ని గ్లూటామిక్ యాసిడ్ అంటారు. గ్లూటామిక్ యాసిడ్ ఇవన్నీ అమైనో యాసిడ్సే, బట్ ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ కార్బాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయి. 2 కార్బాక్సిల్ గ్రూప్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక అమైనో గ్రూప్ ఉన్నాయి. కాబట్టి ఇలా ఉంటే వీటిని ఎసిడిక్ అమైనో యాసిడ్స్ అంటారు. అదేవిధంగా బేసిక్ అమైనో యాసిడ్స్ వచ్చేసరికి అంటే మోర్ నెంబర్ ఆఫ్ అమైనో గ్రూప్స్ ఉండాలి. అంటే కార్బాక్సిల్ గ్రూప్స్ కన్నా కూడా మనకి NH2 గ్రూప్స్ మోర్ ఉంటే కనుక దాన్ని బేసిక్ అమైనో యాసిడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ COOH HNH2 CH2 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 NH2. సో దీన్ని లైసిన్ అంటారు. లైసిన్ లేదా అర్జినిన్ అని ఉన్నది. అర్జినిన్ అంటే ఇక్కడ పైన రాస్తున్నాను. ఇక్కడ ఈ ఆర్ ప్లేస్లో మనం సింపుల్గా సరే ఇక్కడ సపరేట్ రాస్తానులే. COOH HNH2 ఇది కామన్, ఇది ఈ గ్రూప్ చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనం రాయొచ్చు. CH2 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 NHC డబుల్ బాండ్ NH అండ్ NH2 అర్జినిన్ అంటారు. అర్జినైన్. సో ఇవి బేసిక్ అమైనో యాసిడ్స్ అని చెప్పచ్చు. కాబట్టి ఈక్వల్ నెంబర్ ఆఫ్ అమైనో అండ్ కార్బాక్సిల్ గ్రూప్స్ ఉంటే న్యూట్రల్ అమైనో యాసిడ్స్ అంటాం. మోర్ నెంబర్ ఆఫ్ కార్బాక్సిల్ గ్రూప్స్ ఉంటేనేమో ఎసిడిక్ అమైనో యాసిడ్స్ అంటారు. అంటే వాటి నేచర్ ఎసిడిక్ నేచర్ ఉంటుంది అని. వీటికి ఏంటి ఆస్పార్టిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్. అదేవిధంగా మోర్ నెంబర్ ఆఫ్ అమైనో గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు అంటే బేసిక్ అమైనో యాసిడ్ అంటారు. దీంట్లో మనకి ఏం చెప్పుకోవచ్చు, లైసిన్ ఉంది, తర్వాత వచ్చేసరికి అర్జినైన్ ఉంటుంది. ఓకే, ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఏంటంటే అవైలబిలిటీని బేస్ చేసుకుని అమైనో యాసిడ్స్ని 2 కేటగిరీస్గా డివిజన్ చేశారు. ఒకటి ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, అనదర్ వన్ వచ్చేసి నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. సో నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ప్రిపేర్డ్ ఇన్సైడ్ ద బాడీ. ఇవి మనం త్రూ డైట్ ద్వారా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో వీటిల్లో మనకి 10 నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి, ఒక 10 ఏమో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయి. అయితే జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్ఫా అమైనో యాసిడ్ ఏంటి, COOH, ఇక్కడ CNH2HR. ఈ 10 అమైనో యాసిడ్స్ ఇక్కడ R ప్లేస్లోనే చేంజ్ ఉంటుంది. మీకు ఈ R ఒక్కటి మీకు నేర్చుకోగలదు. ఇది కామన్ జనరల్ ఫార్ములా ఇది. దీంట్లో ఈ Rలో ఇక్కడ H ఉంటే ఏమంటారు, CH3. సో ఈ విధంగా మొత్తం 20 అమైనో యాసిడ్స్ ఉన్నాయి. ఈ 20 అమైనో యాసిడ్స్లో 10 ఏమో నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఓకే, సో ఈ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే గ్లైసిన్. దీంట్లో R ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ R ఉన్నది కదమ్మా, ఈ R ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి అంటే H. R ప్లేస్లో H తీసుకుంటే దీన్ని మనం గ్లైసిన్ అంటారు. దీన్ని సింపుల్గా ఇలా కూడా రాస్తారు, GLYORRG అని రాస్తాం. అదే సెకండ్ వన్ R ఈజ్ ఈక్వల్ టు CH3 తీసుకున్నారనుకోండి, ఇక్కడ R ప్లేస్లో అలనైన్ అంటారు. ALAORRA. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ R ఈజ్ ఈక్వల్ టు CH2COOH ఆస్పార్టిక్ యాసిడ్. ఆస్పార్టిక్ యాసిడ్ అంటే ASPORR. ఆల్రెడీ ఏ ఇచ్చేసాం కాబట్టి దీనికి ఏమి ఇచ్చారంటే D. ఆస్పార్టిక్ యాసిడ్ని ఏమంటారా అంటే D అంటారు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ వచ్చేసి R ఈజ్ ఈక్వల్ టు CH2COOH. దీన్ని గ్లూటామిక్ యాసిడ్ అంటారు. గ్లూటామిక్
యాసిడ్. దీన్ని GLUORR-E అనే లెటర్ తోటి ఇండికేట్ చేస్తారు. GLURE అని చెప్తాం. అదేవిధంగా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి R is equal to CH2 C double bond O NH2. జస్ట్ ఇది ఆస్పార్టిక్ యాసిడ్ కదా, దీన్ని ఏమంటారు అంటే ఆస్పార్జిన్ అంటారు. ఆస్పార్జిన్. దీన్ని ASNORR-N అనే లెటర్ తోటి ఇండికేట్ చేస్తారు. ఓకేనా? సో ఇది ఆస్పార్జిన్ అంటారు. జస్ట్ సింపుల్ ఏంటంటే ఈ యాసిడ్ గ్రూప్లో అమైడ్ గ్రూప్ వస్తుంది, ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి CH2 C డబుల్ బాండ్ O NH2. చాలా సింపుల్ ఏంటంటే ఇక్కడ CH2 COOH ఉంది కదా, దీంట్లో CONH2 గ్రూప్ అనేటువంటిది మనకు వస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటారు అంటే గ్లూటామైన్ అంటారు. గ్లూటామిక్ యాసిడ్, గ్లూటామైన్. దీన్ని GLNRQ అంటారు. GLNRQ. నెక్స్ట్ సెవెంత్ వన్ R is equal to, ఫర్ ఎగ్జాంపుల్ CH2OH ఉందనుకోండి, CH2OH సిరైన్ అంటారు. సిరైన్. SERORRS. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసరికి మనకి R is equal to CH2SH, అంటే ఆల్కహాల్ ప్లేస్లో OH ప్లేస్లో S, జనరల్గా SH వస్తే ఏంటంటే థయో ఆల్కహాల్ అంటారు. సిస్టైన్ అంటారు. సిస్టైన్ అంటే దీన్ని మనం ఏమనొచ్చు అంటే CYSORRC. అంటే ఇక్కడ లెటర్ రిపీట్ అవ్వకూడదు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అలనైన్కి A అని రాసాం కదా, మళ్ళీ ఆస్పార్టిక్ యాసిడ్కి A రాయలేదు, మనం D అని ఇచ్చాం, వేరే లెటర్ని ఇచ్చాం మనం. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసరికి మనకి R is equal to CH2 బెంజీన్ రింగ్ ఉంటుంది, దీనికి OH బెంజీన్ రింగ్ మీద టైరోసిన్ అంటారు. టైరోసిన్. దీన్ని TYRORY అనే లెటర్ తోటి ఇండికేట్ చేస్తారు. లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇక్కడ R కాదు, ఇది సపరేట్ హైడ్రోసైక్లిక్ సెకండరీ అమైనో గ్రూప్ ఉంటుంది. దీన్ని ప్రోలిన్ అంటారు. ప్రోలిన్. ఈ ప్రోలిన్ స్ట్రక్చర్ నేను ఇక్కడ రాస్తున్నాను. ఇది చాలా సింపుల్. హైడ్రోసైక్లిక్ అమైనో గ్రూప్ ఉన్నటువంటి అమైనో యాసిడ్ ఇది, అంటే సెకండరీ అమైనో గ్రూప్ ఉంటుంది, ప్రోలిన్. సో ఈ నేమ్స్ గుర్తుండాలి. నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్ అంటే ఇవి మన బాడీ ప్రిపేర్ చేసుకుంటుంది కాబట్టి ఇన్సైడ్ ద బాడీ, వీటిని మనం త్రూ డైట్ ద్వారా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇవేంటవి? గ్లైసిన్, అలనైన్, ఆస్పార్టిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్, ఆస్పార్జిన్, గ్లూటామైన్, సిరైన్, సిస్టైన్, టైరోసిన్ అండ్ ప్రోలిన్. ఇవి 10 నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. వీటిల్లో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, యాసిడిక్ అమైనో యాసిడ్స్ ఏంటి, సైడ్ చైన్ నాన్ పోలార్ ఎండ్ ఉన్నటువంటివి ఏంటి, గ్లైసిన్, అలనిన్. అదేవిధంగా యాసిడిక్ అమైనో యాసిడ్స్ ఆస్పార్టిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్. ఇవి కూడా ఎమైడో గ్రూప్ ఉన్న ఎసిడిక్ అమైనో యాసిడ్స్ ఏంటవి, ఆస్పార్జిన్ అండ్ గ్లూటామైన్. ఇవి కూడా ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటివి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది OH గ్రూప్ ఉన్నటువంటిది సిరైన్. అదేవిధంగా థయోల్ అంటే SH గ్రూప్ ఉన్నటువంటిది సిస్టైన్. తర్వాత వచ్చేసరికి ఇక్కడ బెంజీన్ రింగ్ ఉన్నది చూసారా, ఈ బెంజీన్ రింగ్ ఉన్నటువంటిది టైరోసిన్. మీరు కంపల్సరీ 20 అమినో యాసిడ్స్ గుర్తుపెట్టుకోవాల్సిందే స్ట్రక్చర్స్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఐపీకి అయితే నేమ్స్ సరిపోతాయి, ఎందుకంటే వీటిలో బెంజీన్ రింగ్ ఉన్న అమినో యాసిడ్ ఏది, లేదా హైడ్రోసైక్లిక్ సెకండరీ అమైనో గ్రూప్ ఉన్నటువంటి అమినో యాసిడ్ ఏది, ఇలా అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వన్
essential amino acids. అంటే amino acids which are not synthesized in the body are called essential amino acids. ఇంతకుముందు రాసిన ఏంటి, నాన్ ఎసెన్షియల్ విచ్ ఆర్ సింథసైజ్డ్ ఇన్ ద బాడీ. కాబట్టి ఇప్పుడు నాన్ ఎసెన్షియల్లో 10 ఉన్నాయి. ఇవి టు బి టేకెన్ విత్ ఫుడ్, అంటే డైట్ ద్వారా మనం తీసుకుంటాం. వీటిలో వచ్చేసరికి ఈ 10 నేమ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే, ఇంక్లూడింగ్ స్ట్రక్చర్స్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఇది జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్ఫా అమినో యాసిడ్స్. ఇది ఇక్కడ ఈ ఆర్ ప్లేస్లో మనం ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు CH3 అంటే ఐసోప్రొపైల్ గ్రూప్ ఉంది ఇక్కడ మనకి. దీన్ని ఏమంటారా అంటే వ్యాలైన్ అంటారు. దీన్ని సింపుల్గా VAL ఆర్ V అనేటువంటి లెటర్ తోటి ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ ఈజ్ ఈక్వల్ టు CH2 CH3 ఐసోబ్యూటైల్ గ్రూప్ ఉంది ఇక్కడ. సో దీన్ని లూసిన్ అంటారు. LUU ఆర్ L అనే లెటర్ తోటి మనం ఇండికేట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ సెకండరీ బ్యూటైల్ గ్రూప్ ఉన్నది CH3 CH2 CH3. దీన్ని ఏమంటారు అంటే ఐసోలూసిన్ అంటారు. ఓకే, ఈ మూడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే యాలిఫాటిక్ సైడ్ చైన్ ఉన్నటువంటి, నాన్ పోలార్ సైడ్ చైన్ ఉన్నటువంటి అమైనో యాసిడ్స్. ఆబ్జెక్టివ్ ఆ విధంగా అడుగుతారు, యాలిఫాటిక్ నాన్ పోలార్ సైడ్ చైన్ ఉన్న అమైనో యాసిడ్స్ ఏవి, అదేవిధంగా హైడ్రాక్సీ గ్రూప్ ఉన్నటువంటి అమైనో యాసిడ్స్ ఏవి, హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్స్, లేదు సల్ఫర్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్, బేసిక్ అమైనో యాసిడ్స్, న్యూట్రల్ అమైనో యాసిడ్స్, ఈ విధంగా మనకి అడగచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ ఆర్ ప్లేస్లో కనుక CHOH CH3 త్రయోనిన్ THR టీతో రిప్రజెంట్ చేస్తాం. అదేవిధంగా CH2 CH2 మిథియోనైన్ అంటారు, MET ఆర్ M అనేటువంటి లెటర్ తోటి ఇండికేట్ చేస్తాం. R ఈజ్ ఈక్వల్ టు CH24 NH2. ఇది వచ్చేసరికి మనకి బేసిక్ అమైనో యాసిడ్, లైసిన్ అంటాం దీన్ని, LYS ఆర్ K అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. R ఈజ్ ఈక్వల్ టు CH2 థ్రైస్ NHC NH2 డబుల్ బాండ్ NH అర్జినైన్ అంటారు, దీన్ని ARG ఆర్ L. నెక్స్ట్ వచ్చేసరికి మనం అలనిన్ చూసాం మనం ఎక్కడంటే నాన్ ఎసెన్షియల్లో. జస్ట్ అక్కడ ఏంటంటే దాని ప్లేస్లో CH2 బెంజిన్ రింగ్ వస్తుంది, అందుకనే దీన్ని ఫెనైల్ అనలిన్ అంటారు. ఇక్కడ CH2 C6H5 అని రాస్తారు. కాబట్టి దీన్ని ఫెనైల్ అలనిన్ PHE ఆర్ F అని. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి మనకి R ఈజ్ ఈక్వల్ టు ట్రిప్టోఫాన్ TRP ఆర్ W. ఇది హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ హిస్టిడిన్, దీన్ని HIS ఆర్ H. ఇది కూడా హెట్రోసైక్లిక్ అంటే కార్బోసైక్లిక్ అంటే అన్ని కార్బన్ ఆటమ్సే ఉండాలి, కానీ రింగులు ఇక్కడ చూడండి నైట్రోజన్ ఉంది. ఇక్కడ కూడా ఈ సైకిల్లో చూస్తే మీకు ఇక్కడ నైట్రోజన్ ఉంది, ఇక్కడ నైట్రోజన్ ఉంది. అదేవిధంగా నాన్ ఎసెన్షియల్లో ప్రోలిన్ అని చెప్పాను, అది కూడా హెట్రోసైక్లిక్ అమైనో యాసిడ్. ప్రోలిన్ అని రాసాం కదా, ప్రోలిన్ PRORP అని రాస్తారు. అయితే ఇది ఈ నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్. ఇక్కడ నేను ఊరికినే రాశాను, నేను అంటే హెట్రోసైక్లిక్ అన్నాం కాబట్టి ఇక్కడ రాశాను. ఇది నాన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్ ప్రోలిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ హెట్రోసైక్లిక్ ఎమినో యాసిడ్ అది. సో వీటిల్లో హైడ్రాక్సీ గ్రూప్ కంటైనింగ్ ఎమినో యాసిడ్ అన్నారు అనుకోండి త్రియోనైన్. అదేవిధంగా సల్ఫర్ కంటైనింగ్ ఎమినో యాసిడ్ మిథియోనైన్. లేదు మనకి బేసిక్ ఎమినో యాసిడ్స్ అన్నారు లైసిన్ అర్జినిన్. నెక్స్ట్ వన్ ఫెనైల్ గ్రూప్ కంటైనింగ్ ఎమినో యాసిడ్ ఫెనైల్ అంటే బెంజిన్ రింగ్. సో ఈ విధంగా మీరు వీటిని గుర్తుపెట్టుకోవాలి. అంటే యాలిఫాటిక్ సైడ్ చైన్ ఉన్న ఎమినో యాసిడ్స్ ఏవి, అదేవిధంగా హైడ్రాక్సీ గ్రూప్ ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ ఏవి, సల్ఫర్ కంటైనింగ్ ఎమినో యాసిడ్స్, బెంజిన్ రింగ్ కంటైనింగ్ ఎమినో యాసిడ్స్, హెట్రోసైక్లిక్ ఎమినో యాసిడ్స్, న్యూట్రల్ ఎమినో యాసిడ్స్, ఎసిడిక్ ఎమినో యాసిడ్స్. ఈ విధంగా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టి, ఎందుకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఎసెన్షియల్ ఒక 10, నాన్ ఎసెన్షియల్ 10 ఎమినో యాసిడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్ట్రక్చర్స్ టైం ఎక్కువ తీసుకుంటుందని ఆల్రెడీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకే ముందే రాసేసాను. ఓకేనా, థ్యాంక్ యూ.